Firstly, I request everyone and importantly girls to watch the video till end. మనకి స్వాతంత్రం వచ్చి 78 సంవత్సరాలు పూర్తయిపోయాయి. కానీ మనం ఒక ఆడపిల్లకి భద్రత ఇవ్వలేము. మన ఇండియా సంస్కృతి సాంప్రదాయాలకు పెట్టిన పేరు, కానీ మనం ఒక స్త్రీని గౌరవించలేము. ఎంతో గొప్ప చరిత్ర ఉన్న మన ఇండియాలో ఎవ్రీ 16 minutesకి ఒక రేప్ కేసు రిజిస్టర్ అవుతుంది. NCRB రిపోర్ట్స్ ప్రకారం కేవలం 2022 ఇయర్లోనే 31,000+ రేప్ కేసెస్ రిజిస్టర్ అయ్యాయి. ఇది ఒఫీషియల్ కౌంట్ మాత్రమే. కానీ రూరల్ ఏరియాస్లో రేప్ కేసెస్ కంప్లైంట్ చేయడం లేదు. ఎందుకంటే వాళ్ళకి భయం. సొసైటీలో నలుగురు ఏమనుకుంటారో అన్న భయం, పోలీసు వాళ్ళు ఎక్కడ తిడతారో అన్న భయం, తమ కుటుంబంలో తెలిస్తే తమ పరువు పోతుందన్న భయం. అంతేకాదు కేవలం ఒకే రోజులో అప్రాక్సిమేట్లీ 20కి పైగా అమ్మాయిలు డౌరీ రిలేటెడ్ ఇష్యూస్ వల్ల చనిపోతున్నారు. ఇంకా 2013లో నిర్భయ కేసు తర్వాత చాలా ప్రామిసెస్ ఇచ్చారు, లైక్ ఫాస్ట్ ట్రాక్ కోర్ట్స్, స్ట్రిక్టర్ పనిష్మెంట్స్ అండ్ నిర్భయ ఫండ్స్ లాంటివి. కానీ ఫండ్లు 10,000 crore ఉన్నప్పటికీ స్టేట్స్ వాడలేకపోయాయి, ఇన్ఫ్రాస్ట్రక్చర్స్ డెవలప్ చేయలేకపోయాయి అండ్ జస్టిస్ కూడా విక్టిమ్ కి సపోర్ట్ చేయకుండా కేసెస్ ని సాల్వ్ చేయడానికి 7 to 8 years పడుతున్నాయి. సమ్ టైమ్స్ పెండింగ్ లోనే ఉండిపోతున్నాయి. సో ఇప్పుడు చెప్పండి, ఇండియాలో ఉమెన్ ఎంపవర్మెంట్ ఉందా లేదా స్లోగన్స్ లో మాత్రమే ఎంపవర్మెంట్ చూపిస్తున్నారా? ఒక అమ్మాయికి దుర్గాదేవి లాంటి రూపం ఇచ్చి గర్ల్స్ క్యాన్ డూ ఎనీథింగ్ అని పోస్టర్స్ వేయడం ఉమెన్ ఎంపవర్మెంట్ కాదు. తనకి సేఫ్టీ ప్రొవైడ్ చేయడం, తన వాయిస్కి రికగ్నిషన్ ఇవ్వడం అండ్ అవసరం ఉన్నప్పుడు యాజ్ ఫాస్ట్ యాజ్ పాసిబుల్ జస్టిస్ ఇవ్వడం అనేదే ఉమెన్ ఎంపవర్మెంట్. అయితే ఈ వీడియోలో మనం ఇండియాలో ఎందుకు రేప్ కేసెస్ పెరుగుతున్నాయి, నిర్భయ ఫండ్స్ ని ఎలా మిస్యూజ్ చేస్తున్నారు అండ్ ముఖ్యంగా పోలీస్ ఇంకా కోర్ట్స్ ఎందుకు జస్టిస్ ఇవ్వలేకపోతున్నారు అనేది తెలుసుకుందాం. ఈ వీడియోని ఎండ్ వరకు చూసి మీ థాట్స్ కమెంట్స్ లో చెప్పండి. Without any late, let's start the video.